వ్యాపార రంగంలో కూడా వీళ్ళు చాలా బ్రహ్మాండమైన స్థాయిలో ఎదుగుతూ ఉంటారు. వీళ్ళకి సాధారణంగా వ్యాపారం అంటే చాలా ఇష్టం. వ్యాపారాన్ని చేయడంలో మెళకువలు చాలా బాగా తెలుస్తాయి వీళ్ళకి. అలాగే వీళ్ళకి ఏదో రకమైనటువంటి డిగ్రీ సంపాదించాలని, పట్టా సంపాదించాలని తపన చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చదువులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఒక డిగ్రీ ఉన్నా ఇంకో డిగ్రీ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. విదేశాల్లో చదువుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ఈ రాశిలో ఉండే వారు ఎక్కువగా విదేశాలు వెళ్ళడానికి బాగా ప్రయత్నం చేస్తారు. విదేశాల్లో స్థిరపడే వాళ్ళు కూడా ఈ రాశిలో వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాకపోతే ఒకానొక సమయంలో విదేశాల్లో కొన్ని పొరపాట్ల కారణం చేత, కొన్ని ఇబ్బందుల కారణం చేత ఇబ్బందులు పడతారు. అలాగే తిరిగి వచ్చేసినా కూడా మళ్ళీ విదేశాలు వెళ్ళడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకనే ఎక్కువగా మస్కట్లో కానీ, అరబ్ దేశాల్లో కానీ, లేకపోతే అమెరికా లాంటి దేశం, కెనడా లాంటి, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కానీ ఎక్కువగా ఈ రాశిలో ఉండేవారు బాగా ఎక్కువ స్థాయిలో స్థిరపడుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా ముఖ్యంగా. అలాగే ఒక వ్యాపారం చేయాలన్నా, ఒక వ్యవహారం చేయాలన్నా, ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేస్తే వీళ్ళు బాగా రాణింపు, అంటే స్థాన చలనాలు, స్థాన మార్పుల వల్ల ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది వీళ్ళకి. అందుకని ఏదైనా ఇంకో రాష్ట్రం వెళ్ళి బిజినెస్ చేయాలన్నా కూడా వీళ్ళకి బాగా రాణిస్తుంది. వీళ్ళలో ఉండేటటువంటి గొప్పతనం ఏంటంటే కనుక పరాక్రమం, అంటే ధైర్యం బాగా ఎక్కువ. ఏం వచ్చినా సరే చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటారు తప్ప అధైర్యంగా ఏ పనికి ఇబ్బంది పడరు. ఏదైనా సరే రిస్క్ ఉన్నా సరే ధైర్యంగా ఎదురుకు వెళ్తారు. కాకపోతే దీనివల్ల అనేక రకాల సమస్యలు ఇరుక్కుంటూ ఉంటారు వీళ్ళు. అలాగే స్నేహితుల కోసం కానీ, ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, ఫ్యామిలీ కోసం కానీ రిస్కులు చేస్తూ ఉంటారు వీళ్ళు. తద్వారా కొన్ని రిస్కుల వల్ల లాభాలు ఉన్నా కూడా కొన్ని రిస్కుల వల్ల వీళ్ళ జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకానొక సమయంలో చెయ్యని తప్పుగా నిందలు కానీ, లేదా ఒకానొక సమయంలో పోలీస్ కేసులు అవ్వడం కానీ, కోర్టు వివాదాలు ఇబ్బంది పెట్టడం కానీ, చెయ్యని తప్పుగా నిందలు పడడం కానీ, బాగా ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితులు కానీ వీళ్ళకి జీవితంలో చాలాసార్లు ఎదురవుతూ ఉంటాయి. అలాగే కొన్ని రకాల, అంటే కొన్ని గొడవల్లోకి వెళ్లకుండా ఉండేటటువంటి గొడవల్లోకి వెళ్ళడం వల్ల, అంటే అనవసరమైన గొడవల్లోకి తలదూర్చడం వల్ల వీళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ స్పోర్టివ్నెస్ ఎక్కువగా ఉంటుంటుంది వీళ్ళకి. వీళ్ళలో ఎక్కువగా ఏంటంటే కనుక శాకాహారానికి ప్రిఫరెన్స్ ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నా కూడా మాంసాహారాన్ని కూడా ఎక్కువగా తినేవాళ్ళు కూడా చాలా ఉంటారు. కాకపోతే శాకాహారాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి పాలు, పెరుగుకు సంబంధించిన పదార్థాలు కానీ, దానికి రిలేటెడ్గా ఉండే పదార్థాలు కానీ చాలా ఇష్టం.